గైస్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు మండే కదా, సో మా హస్బెండ్ ఏమో టెంపుల్కి వెళ్దామని అన్నారన్నమాట. సో నాకు కూడా బట్టి ఒకవేళ అలౌ చేస్తే నేను వీడియో అయితే తప్పకుండా షేర్ చేస్తాను. హాయ్ గైస్, అభిషేకం అయితే చాలా బాగా చేసుకున్నాం. మేమే చేసుకున్నాం. శివయ్య అనుగ్రహం మాకు ఈరోజు దక్కిందని అనుకుంటున్నాం అన్నమాట. అయితే చూడండి, నాకెందుకో మా హస్బెండ్ శివాలయానికి తీసుకొని వెళ్తానన్నారు. నేనంటే అది ఎక్కడో నాకు తెలియదు అన్నారు. కానీ వంట మాత్రం మా హస్బెండ్ చాయిసేనండి. నాకు ఇష్టంగా సాంబార్ చేస్తే కర్రీ చెయ్యు అన్నట్టు చెప్తారు. సో తనకి ఇష్టంగా తింటేనే కదా మనకు కూడా టమ్మీ ఫుల్ అవుతుంది. అందుకని పొటాటోస్ కట్ చేస్తున్నప్పుడు నా ఫింగర్ అయితే కట్ అయిపోయింది గైస్. సో ఇది చాలా డీప్గా కట్ అయింది. హలో గైస్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు మండే కదా, సో మా హస్బెండ్ ఏమో టెంపుల్కి వెళ్దామని అన్నారన్నమాట. సో నాకు కూడా ఎప్పటి నుండో శివాలయంకి వెళ్ళాలని అనిపించింది, బట్ వెళ్ళడం అవ్వట్లేదు. సో అందుకని మార్నింగ్ ఆయన లేచి ఇంకా టెంపుల్కి వెళ్దాం అన్నప్పుడు ఇంకా మనం వద్దంటామా చెప్పండి, మనం కూడా వెంటనే రెడీ అయిపోతాం కదా. సో నేనైతే ఈ విధంగా నార్మల్గా సింపుల్ డ్రెస్ అయితే వేసేసుకున్నాను అన్నమాట. మీకు కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఆ టెంపుల్. సో అక్కడ వీలుని బట్టి ఒకవేళ అలౌ చేస్తే నేను వీడియో అయితే తప్పకుండా షేర్ చేస్తాను. మన వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. రియాని స్కూల్కి డ్రాప్ చేసి వచ్చేసారు హస్బెండ్. నాకైతే కాల్ చేసి కిందకి దిగిపో అంటే నేనైతే వెళ్ళిపోయాను. ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నామని చెప్పాం కదా, ఇది కనిపిస్తున్న లొకేషన్ వచ్చేసి విశాలాక్షి నగర్ అండి. అక్కడ ఫ్యూయల్ అయితే వేయించేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో దేవుడికి అభిషేకం చేయడానికి చెరుకు రసం అయితే తీసుకొని వెళ్ళాము. 1/2 లీటర్ 40 రూపీస్ అంట. సో ఇంకా నేను కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా పట్టుకొని వెళ్ళాను. యాక్చువల్లీ మా హస్బెండ్ ఇంటి దగ్గరే అన్నారు, అవేమి దేవుడికి వెయ్యరు, అక్కడ ఓన్లీ పాలే వేస్తారు. అంటే అదేంటి ఎలా చెప్తున్నారు మీరు, కొబ్బరికాయ కొడతారు కదా అని చెప్పాను. సో ఇక్కడ కనిపిస్తుంది తెన్నేటి పార్క్ కదండి. ఈ తెన్నేటి పార్క్ దగ్గర నుండి డౌన్ లెఫ్ట్ సైడ్లో మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుండి టెంపుల్కి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే మనకు ఉంటుందన్నమాట. చాలా దగ్గరగానే ఉంటుంది. దీని లొకేషన్ వచ్చేసి జోడుగుళ్ళపాలెం అంటారండి. జోడుగుళ్ళపాలెం దగ్గరే ఉంటుంది టెంపుల్. శ్రీ యోగి నాగేంద్ర స్వామి వారి ఆలయం. ఇక్కడ శనీశ్వరుడు కూడా ఉంటారు. బయటనే మనకి పళ్ళు కాయలు అమ్ముతారు, పాలు కూడా వాళ్ళే అమ్ముతారు. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి కంపల్సరీగా చూసుకోండి. మార్నింగ్ 6:50 నుండి ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది. అలానే ఈవినింగ్ 5 to 8 వరకు కూడా ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీసుకోకూడదేమో అని చెప్పి భయపడుతూ ఉండిపోయా అన్నమాట. ఫస్ట్ మా ఆయనేమో చెరుకు రసంతో అభిషేకం అయితే చేశారు. ఆ తర్వాత స్వామి చెప్పారు, చెరుకు రసం చేసినప్పుడైనా ఏవి వేసినా కూడా మనం వాటర్ అనేది కంపల్సరీగా తెచ్చుకోవాలమ్మా అంటే, అప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కొని తీసుకొని వచ్చి దాన్ని అయితే శుభ్రం చేసి అక్కడ పళ్ళు కాయలు పెట్టానన్నమాట. కొబ్బరికాయ కొట్టేసి అరటిపళ్ళు నైవేద్యం పెట్టి పువ్వు అన్నీ వేసి అగరబత్తులు వెలిగించేసుకున్నా. ఇక్కడైతే మనకి డిఫరెంట్ లింగాస్ అయితే కనిపిస్తాయండి. ఇదే పెద్ద శివలింగము. ఇక్కడే చాలా నేనైతే స్టోరీస్లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనే చూశాను, బట్ ఎప్పుడూ వెళ్ళలేదు. ఇంకా అక్కడైతే మాత్రం నాకు చాలా డిఫరెంట్ లింగాస్ అయితే కనిపించాయి. అంటే వేరే వేరే రాష్ట్రాల నుండి తెప్పించిన లింగాలు అనుకుంటా ఇవి. లైక్ ఇక్కడ ద్వారకా నుండి గుజరాత్, అలానే మహారాష్ట్ర, ద్వారకా, నాసిక్, ఇవన్నీ కూడా అక్కడ ప్లేసెస్ నుండి తెప్పించిన లింగాల్లాగా ఉన్నాయి. ఇక్కడ ఈ లింగాల్ని చూస్తుంటే మనకి మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అన్నీ ఈక్వల్గానే అనిపించాయి. నాకు ఇక్కడ డిఫరెన్స్ అయితే కనిపించలేదు. మీరేమైనా డిఫరెన్స్ తెలుసుకున్నట్టయితే నాకు ఒక్కసారి కామెంట్లో షేర్ చేయండి. అండ్ ఈ లింగాస్కి నేమ్స్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ శనీశ్వరుడు టెంపుల్ కూడా లోపల ఉంది. మాతో పాటు చాలా భవానీలు అయితే వచ్చారన్నమాట. వాళ్ళు ఫొటోస్ అన్నీ తీసుకున్నారు. అప్పుడు ఎవరో ఒక భవానీ అడిగారు లోపలికి వెళ్ళొచ్చా అంటే వెళ్ళకూడదు, ఓన్లీ సాటర్డేస్ అని చెప్పారు. ఇక్కడ నేను హస్బెండ్తో అయితే హాయ్ చెప్పిస్తున్నా అన్నమాట. ఇదితో చాలా పెద్ద లొకేషన్ ఏమో, వీడియో లెంత్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాను, బట్ చాలా తక్కువగానే వీడియో క్యాప్చర్ చేశాను. చెప్పా కదా గైస్ ముందున, ఇలా శనీశ్వరుడు టెంపుల్ అని చెప్పి మనకి నాసిక్లో శనిసింగనాపూర్లో ఎలా ఉంటుందో అలానే ఇక్కడ కూడా పైన ఎండకి వానికి తడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్టార్టింగే నాగేంద్ర స్వామి అయితే అభిషేకం అయితే చాలా బాగా చేసుకున్నాం. మేమే చేసుకున్నాం అన్నమాట అభిషేకం. అండ్ దర్శనం కూడా చాలా బాగానే అయింది. సో శివయ్య అనుగ్రహం మాకు ఈరోజు దక్కిందని అనుకుంటున్నాం అన్నమాట. అనుకోకుండా వచ్చాము టెంపుల్కి. సో దీని లొకేషన్ అంతా కూడా నేను బిఫోర్గా చెప్తాను. సో గైస్ చెక్ చేయండి ఒకసారి. ఎక్కడ కూడా మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే
గైస్ టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చాం కదా, నాకెందుకో మా హస్బెండ్ శివాలయానికి తీసుకొని వెళ్తానన్నారు. నేను అన్నమాట ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది స్టేటస్లు పెడుతున్నారు పెద్ద శివలింగం దగ్గర, అక్కడికి తీసుకొని వెళ్ళొచ్చు కదా అంటే అది ఎక్కడో నాకు తెలియదు అన్నారు. కానీ యాక్చువల్లీ తను ఎప్పుడు వెళ్ళే శివాలయం అదేనంట. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు నాకే గుర్తులేదు అని చెప్పేసి. సో ఇంకా టెంపుల్లో దర్శనం అయితే, అంటే టెంపుల్ అంటే ఓపెన్గానే ఉంటుంది అన్నమాట. సో వెళ్ళి చూసారు. ఇంకా టెంపుల్కి వెళ్ళగానే క్లైమేట్ కూడా బాగా ఉంది, చల్ల గాలి వేసింది అన్నమాట. ఫస్ట్ అయితే మాత్రం చెరుకు రసం తీసుకొని వెళ్ళి అభిషేకం చేశాము. నాకు ఒక పక్క ఎదురుగా పంతులు కూర్చున్నారు, ఏమైనా అంటారేమో అని చెప్పి నేను వీడియో అయితే తీసుకోలేదు. ఇంకా అందరూ తీసుకుంటున్నారు కదా, మనం కూడా ఎందుకు తీసుకోకూడదు అని చెప్పి అప్పుడు వాటర్తో క్లీన్ చేయాలంట అభిషేకం చేసినప్పుడు. సో అందుకనే వాటర్ బాటిల్ వెళ్ళి కొనుక్కొని వచ్చారు హస్బెండ్. అప్పుడు వాటర్ కూడా వేసేసాము. ఇంకా వేసేసి దండం పెట్టేసుకొని కాసేపు అలా ఉండి వచ్చేసామన్నమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు అయ్యింది, కూర్చున్నాను. ఏం వండానో చూపిస్తాను చూడండి. అయితే ఇక్కడ రైస్ పెట్టాను. సో రైస్ ఒకటి వండా అన్నమాట ఫస్ట్. ఆ తర్వాత సాంబార్. సో కలిపి చూపిస్తా. నేనైతే సాంబార్ చేశాను, మంచి స్మెల్ అయితే వస్తుంది, చాలా బాగుంది. అండ్ సాంబార్తో కాంబినేషన్ ఏంటి అంటే పొటాటో ఫ్రై అన్నారు మా హస్బెండ్. సో నేనైతే ఇంకా పొటాటో ఫ్రై కూడా చేసేసి ఇలా హాట్ డిష్లో అయితే వేసేసాను అన్నమాట, కొంచెం వేడిగా ఉంటుందని. అండ్ ఏంటంటే వంట మాత్రం మా హస్బెండ్ చాయిసేనండి. నాకు ఇష్టంగా నేనైతే వండను, తనకి ఏది నచ్చితే అదే నేను వండుతాను. ఎందుకంటే తనకే వంటల్లో కాంబినేషన్స్ తెలుసమాట. ఈ కర్రీకి ఇలా ఈ చారు పెట్టు, సాంబార్ చేస్తే కర్రీ చెయ్యు అన్నట్టు చెప్తారు. సో తనకి ఇష్టంగా తింటేనే కదా మనకు కూడా టమ్మీ ఫుల్ అవుతుంది. అందుకనే నేను తనకి నచ్చినట్టుగానే వంట అయితే తను ఏం వండాలో అది చెప్తే నేను వండుతాను అన్నమాట. సో ఈరోజు అయితే పప్పు వండుదాం అనుకున్నాను యాక్చువల్లీ. మా హస్బెండ్ రీసెంట్ టైమ్స్లో పప్పు రోజు చెయ్యు బాగుంటుంది అని అనేవారు. బట్ ఎందుకు లాస్ట్ వీక్ పప్పు చేస్తే వద్దు, బోర్ కొట్టేసింది అన్నారన్నమాట. సో ఈరోజు పప్పు చేయనా అంటే పప్పు వద్దు కదా అన్నాను. సో వద్దులే అంటే సాంబార్ చేయనా అన్నారు. ఓకే అన్నారు. ఏం కర్రీ చేయాలి అంటే ఏం వండుతావు అని తనే అడిగారు ఫస్ట్. సో ఏం వండాలి అని అడిగాను అన్నమాట. ఏం వండాలి అంటే ఏం వండుతావు అంటే పొటాటోస్ ఉన్నాయి, కర్రీ చైనా ఫ్రై అంటే ఓకే చేసే బాగుంటుంది, గుడ్ కాంబినేషన్ అన్నారు. సో ఇంకా తనకు నచ్చినట్టుగానే నేను వంట అయితే చేసేసాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వంట చేసిన తర్వాత కొన్ని నిన్నటి క్లోత్స్ అయితే ఉన్నాయి. 3 రోజులు బాగా వర్షాలు పడ్డాయి కదా, సో వర్షాల వల్ల బట్టలు ఏవి ఆరలేదన్నమాట. సో ఆరిన బట్టలు తెచ్చేసి ఇలాగా కొన్ని బట్టలు అయితే నేను మడత పెట్టేశాను, ఇక్కడ పెట్టుకున్నాను. అలానే బయటన కొన్ని మిషన్లో అయితే క్లోత్స్ వేశాను. పొటాటోస్ కట్ చేస్తున్నప్పుడు నా ఫింగర్ అయితే కట్ అయిపోయింది గైస్. సో ఇది చాలా డీప్గా కట్ అయింది, కానీ ఇలాంటివన్నీ కామన్ కదా, ఇలాంటివన్నీ తగులుతూనే ఉంటాయి మనకి కిచెన్లో. సో ఇవన్నీ లైట్ తీసుకోవటమే. మీకు జోక్ చెప్పనా, యాక్చువల్లీ కొత్త నైఫ్ మాట అది. పొటాటోస్ కట్ చేసుకోకుండా పొటాటో అనుకున్న ఫింగర్ నేనే కట్ చేసేసుకొని అమ్మో నా వేలు తెగిపోయిందని చెప్పి గాల్ పెట్టేసాను. మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి సరిపోయిందన్నమాట. ఇంకా తర్వాత దియాని ఈవినింగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి ట్యూషన్కి వెళ్తున్నప్పుడు లోపలైతే ఆడుకున్నాడు, చాలా బాగా ఆడుకున్నాడు ఆ బెలూన్తో. మమ్మీ క్యాచ్ అని అన్నాడు అన్నమాట. యాక్చువల్లీ నిన్న వాళ్ళ డాడీతో ఆడుకున్నాడు, అందుకే నాతో ఇలాగా బెలూన్తో క్యాచ్ వేయి మమ్మీ అని అంటే కాసేపు ఆడుకున్నా. అండ్ నా ట్యూషన్లో రూల్స్ అయితే మార్చా అన్నమాట. పిల్లలకి ఒక 10 minutes బ్రేక్ అయితే ఇచ్చి వాళ్ళ మైండ్ రిలాక్సేషన్ కోసం కొన్ని గేమ్స్ రోజు పెట్టుకుందాం అని అనుకున్నా. ఇంకా పిల్లలకైతే 10 minutes బ్రేక్ ఇచ్చినప్పుడు వాళ్ళైతే చక్కగా ఆడుకుంటున్నారు. స్టడీసే కాకుండా అప్పుడప్పుడు మైండ్ రిలాక్సేషన్ కోసం కాస్త గ్యాప్ ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు, అలానే చదవడానికి కూడా ఇష్టపడతారు. నేనైతే ఇదే ఫాలో అవుదాం అనుకున్నాను. ఇంకా నైట్ ఇంటికి వచ్చేసి ఫాస్ట్గా రైస్ అయితే పెట్టేసి గ్రైండర్లో పప్పు అయితే వేసేసా. ఇంకా నేను ఇదే తిన్నా అన్నమాట. సో ఇంతే వీడియో ఈ రోజుకి. బాయ్ బాయ్.